మాట్లాడదాం. మొదటగా మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఏంటి కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా తయారవుతున్నట్టు కనిపిస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ఆఖరికి మీనాక్షి నటరాజన్ మొన్న డీసీసీలో సమావేశం పెట్టినా కానీ ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. ప్రస్తుతానికి మీరు గాంధీ భవన్లోనే ఉన్నారు. ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, గాంధీ భవన్ కి వనపర్తి పంచాయతీ వచ్చిందని చెప్పవచ్చు శ్రీకాంత్. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తాం, మీరు అన్నట్టు మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రేయది వివాదం ఇంకా మరి కలిసిపోలేదు. మా తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ ఉన్నటువంటి మందుల శామల్ తొమ్మిది ఎమ్మెల్యే మందుల శామల్ ఇంకా కలిసిపోలేదు. ఇంకా ఆ తర్వాత అనేక ఈశ్వరమ్మ యాదవ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివశరణ్ రెడ్డి సంబంధించిన వివాదం ఇంకా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వనపర్తి పంచాయతీ అటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెగారెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి, వీళ్ళిద్దరికి సంబంధించిన విషయంలో కొంత తీవ్ర వివాదం ఇటీవల కాలంలో చోటు చేసుకుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు మెగారెడ్డి అటు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినటువంటి చెన్నారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, అతను మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పూర్తిగా అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా మెగారెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో గాంధీ భవన్ చేరుకొని పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేశారు. ఇలాంటి ఇష్యూస్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నేతలు చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి ఈ అంతర్గత విభేదాలను పరిశీలించేందుకు అనేక కమిటీలు వేశారు. ఇప్పటికే జగ్గారెడ్డి కమిటీ వేశారు, మదయాశ్రీ కమిటీ వేశారు, తర్వాత మీనాక్షి నటరాజన్ ఏకంగా ఎంట్రై అందరికీ వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈ నేతల తీరు మాటలు అసలు అయితే మారడం లేదు. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే కంప్లైంట్ చేశారు. ఈ రోజు గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున మెగారెడ్డి అనుచరులు వచ్చి ఇక్కడ ఫిర్యాదు కూడా చేశారు. కాబట్టి ఈ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్లో మరి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు వనపర్తి పంచాయతీ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ. ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీలే గాంధీ భవన్ కు చేరుకోవడం ఎట్లా చూడాలి? గతంలో కూడా ఇదే జిల్లాకు సంబంధించినటువంటి సందర్భాల్లో ఒకనొక ఎమ్మెల్యే అసలు మాకు ఖర్చులకే డబ్బులుంటలేవు, పెళ్లిళ్లకు చావులకే పోయేటువంటి పరిస్థితి ఉంది, ఇంకా అభివృద్ధికి నిధులు ఎక్కడదని చెప్పేసి ఎన్నం గతంలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇట్లాంటి వర్గ విభేదాలను ఎట్లా చూడాలి? ఇది పీసీసీతో సమస్య పోతుందా? ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎట్లా చూడొచ్చు? ఎస్, ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన విషయాలు మొత్తం కూడా పార్టీ హైకమాండ్ చూస్తుంది. అది మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు టీపీసీ అధ్యక్షుడు ఉన్నాడు. తర్వాత హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తారు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పార్టీ ఏ రకంగా దీని ఇష్యూస్ ని ట్రేస్ అవుట్ చేస్తున్నది కూడా చూడాల్సిన చెప్పండి. దీంతో పాటు ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ జిల్లా కాబట్టి వనపర్తి చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి డబ్బులు తీసుకున్నాడు, హైకమాండ్ డబ్బులు తీసుకుని మరి టికెట్ ఇచ్చిందని వ్యాఖ్యలు చేయడం అది పూర్తిగా ఒక దుమారం రేపుతుంది. ఎందుకంటే 2023 ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి తనకు టికెట్ ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి మెగారెడ్డి టికెట్ ఇస్తున్నాడు, అందుకని అతను గెలిచాడు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిపై దుమారం ఎత్తుంది. మెగారెడ్డి మాత్రం దీనిపై పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాను అంటే సునీల్, ఎవరికి వారు అన్నట్టున్నారా కాంగ్రెస్ పార్టీలో? ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడినా కానీ పెద్దగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు గతంలో ఏమి కనిపించట్లేదు. ఒకరిద్దరికి టీవీ ఛానల్లో డిస్కషన్లో మాట్లాడితే షోకాజ్ నోటీసులు కత్తి వెంకట స్వామి లాంటి వాళ్ళకు ఇచ్చారు. బట్ ఇది కొంత పెద్ద ఇష్యూ ఉంది. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పీసీసీ పదవి విషయంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చిన్నారెడ్డి కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? ఎస్, మీరు అన్నట్టు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు వాటిలో కొంతమందిని సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ కూడా చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఎమ్మెల్సీ చింతపండు నవీన్ తీసుకున్నట్లయితే ఆయన పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే వెంటనే అతను సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగిలినటువంటి విషయానికి వస్తే మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం సురేఖ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత తుమ్మతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామలతో పాటు అక్కడ ఉన్నటువంటి కమిటీలు, కాంగ్రెస్ మండల కమిటీల్లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ బ్రదర్స్ సంబంధించిన
ఆరోపణలు చేసినప్పుడు కూడా అతనిపై ఇక్కడి వరకు ఎలాంటి చర్యలు కూడా లేదు. ఆ తర్వాత ఈశ్వరం యాదవ్ కావచ్చు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి శివచరణ్ రెడ్డి కూడా వారిద్దరి మధ్య కూడా ఇలాంటి యాక్షన్ కూడా తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది వారు మాత్రమే అంటే ఖచ్చితంగా వేటు వేయాలనుకుంటే వేటు వేస్తుంది, వేటు వేయద్దు దాన్ని తాత్పర్యం చేయాలి, దాన్ని పొడిగించాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా పొడిగిస్తూనే ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనలు ఎవరు కూడా యాక్షన్ తీసుకు గతంలో మీరు అన్నట్టు చిన్నప్పటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ కావచ్చు, తీన్మార్ మల్లన్నగా పేరు పెట్టుకున్నటువంటి నవీన్ సస్పెండ్ చేసింది పార్టీ. కానీ ఆ తర్వాత నెలకొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకైతే ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో ఇంకా నేతలు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఏకంగా మంత్రుల మీద ఎమ్మెల్యేలు కామెంట్ చేయడం, ఎమ్మెల్యేల మీద మంత్రులు కామెంట్ చేయడం, ఈ రకంగా పార్టీలో ఒక విభేదాలు సృష్టిస్తూనే ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా వార్నింగ్ ఇచ్చింది. ఏసీసీ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నట్టు మీనాక్షి నటరాజన్ ఎంటర్ అయింది. ఇటీవల కాలంలో డీసీసీలతో సమావేశమైంది, మంత్రులతో సమావేశమైంది. అయినప్పుడు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సునీల్.